ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఆకోరు లోయ గురించి మనం ధ్యానాంశం చేయబోతున్నాం. ఏ లోయ అండి? పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల లోయలు ఉన్నాయి, కానీ ఆకోరు లోయ ఒక ప్రత్యేకమైన లోయ. అది ఆ లోయ కోసం మనం ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి? ధ్యానించాలి. చాలా రకాల లోయల గురించి తర్వాత చెప్తాను. ఆకోరు లోయల దగ్గర జరిగిన సంఘటనల గురించి మనం నేర్చుకుందాం. ఒకవేళ ఆకోరు లోయ లాంటి అనుభవాలు ఉంటే ఈ రాత్రి మనందరము మార్చుకుందాము గాక. ఆకోరు లోయ అనగా అర్థం ఏంటంటే బాధ లోయ. ఏం లోయ? బాధ ఎక్కువ ఉంటుందంట ఆ లోయ దగ్గర. ఇంకో పేరు, ఆ పేరుకి మరో అర్థం ఏంటంటే శ్రమగల లోయ. ఇంకో పేరుకి అర్థం ఏంటది? ఒకటి బాధగల లోయ, ఇంకోటి చెప్పండి. ఒకటి బాధగల లోయ, ఇంకోటి ఏంటి చెప్పండి? ఒకటి ఏంటి? ఇంకోటి? ఈ రెండింటిని కలిపి ఏమంటారు? ఏ లోయ? ఆకోరు లోయకి అర్థం ఏంటి? బాధగల లోయ, శ్రమగల లోయ. ఈ రెండింటిని కలిపి ఏమంటారు? ఇదండి ఆకోరు లోయ దగ్గర ఉన్న సందర్భం, దాని పేరుకి అర్థం. ఇప్పుడు మీరు అందరూ నా వంక చూడండి. కొంచెం హిస్టరీ, మనం మీకు అందరికీ తెలిసిన పాఠ్య భాగాన్ని నేను ధ్యానిస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇజ్రాయేలీలు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు వెట్టి చాకరీ, ఫరో రాజు కఠినమైన చర్యలు తీసుకుని చాలా వెట్టి చాకరీ చేస్తూ 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 బాధలు అనుభవిస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు. 430 సంవత్సరాలు బానిసలుగా బతికారు. ఇంక మా బతికి ఎప్పుడు ఇంతేనా, ఇంక మారదా అన్న స్థితిగతులకు వెళ్ళిపోయారు. 430 సంవత్సరాలు ఆ స్థితిగతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకుదు మారదన్నప్పటికీ వాళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త పేరు మోషే. మోషే ఏం చేశాడంటే ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుంచి బానిసత్వంగా విడిపించి 430 సంవత్సరాల తర్వాత వారిని ముందుకి తీసుకువెళ్తున్నాడు. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అంటే కానాను దేశానికి తీసుకువెళ్తున్నాడు. అయితే కానాను దేశానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ మోషే కానాను ప్రదేశాన్ని చూచాడు, కానీ అందులోకి వెళ్ళలేదు. కానీ ఆయన పరమకానంలో ఉన్నాడు. పరమకానం అంటే ఎక్కడది? పరలోకం. పరలోకం అనే కానంలో ఆయన ఉన్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మోషే గారు చనిపోయారు. మోషే గారు చనిపోతే స్థితిలోకి వచ్చారు. స్థితికి వచ్చినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించాడు. ఎవడంటే ఆయన యెహోషువ. ఎవరండి? నూను కుమారుడైన యెహోషువ. యెహోషువను అభిషేకించాడు దేవుడు. యెహోషువను అభిషేకించబడిన తర్వాత ఇజ్రాయేలు ప్రజల బాధ్యత అంతా ఎవరి చేతిలో పెట్టాడంటే యెహోషువ చేతిలో పెట్టాడు. ఇప్పుడు యెహోషువ చేతిలోకి ప్రజల యొక్క నాయకత్వం, నాయకుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు నడిపించేవాడు ఎవడంటే యెహోషువ. ఇప్పుడు యెహోషువ కింద ఎవరు నడవాలి చెప్పాలి? ఎవరు నడవాలి? ప్రజలు, ఇజ్రాయేలీలు అందరూ యెహోషువ నాయకత్వంలో నడవాలి. వాళ్ళు నడుస్తూ వాళ్ళు ఎరుకో అనే పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? వినాలి చాలా జాగ్రత్త. వారు నడుస్తూ ఎరుకో అనే పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణానికి వెళుతున్నప్పుడు యెహోషువ పిలిచి ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఇజ్రాయేల్లారా, మీ అందరికీ ఒకటి జారీ చేస్తున్నాను. మీరు ఎరుకో పట్టణంలో చాలా బంగారం దొరుకుతుంది. ఎరుకో పట్టణంలో మనకి చాలా వస్తువులు దొరుకుతాయి. ఆ పట్టణం శపితమైపోయింది. ఆ పట్టణం బాగుపడలేని ప్రాంతం అది. ఆ పట్టణంలో చిన్న వస్తువు అయినా, ముక్కుపొడకైనా ఏదైనాను మీరు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, యథార్థంగా మీరు ఉండాలి అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలందరికీ ముందే చెప్పాడు. ఒకవేళ తీసుకున్నారా, మీరు మీ పిల్లలు ప్రథమ సంతానం కూడా చచ్చిపోతారని చెప్పేశాడు. ఎవరో? యెహోషువ. ఇప్పుడు ముందు చెప్పేసినప్పుడు ప్రజలు ఏమవ్వాలి? వినాలి. ముందు చెప్పేసినప్పుడు ప్రజలు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వినాలి కదా. చెప్పకపోతే ప్రమాదం. ఇలా జరుగుతుందని చెప్పేశాడు. చెప్పేసినప్పుడు అందరూ ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. సరే, చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోతుంటే ఒకడికి కొళ్ళు కొంచెం గుడ్డితనం కలిగితే కదా, వాడికి ఒక కొళ్ళు ఉంటాడు. కొళ్ళు మంచిది కాదు, విషపు కొళ్ళు అలాగుంటాయి కదా. వాడి కొళ్ళు మంచిది కాదు. వాడికి అంత ఆశ ఏంటంటే, వాడి ఆశ అంతా దేని మీద అంటే బంగారం మీద ఆశ. దేని మీద ఆశ అండి? బంగారం మీద ఆశ. ఆడు బంగారాన్ని చూచాడంట. చూచి దాన్ని తీసుకుని పట్టుకొచ్చేసి దాచిపెట్టాడు. ఏం చేశాడు? ఈ సందర్భం మీకు తెలిసి ఎదరికెళ్ళి వెళ్తే ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది. దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత ఈ విషయం మొత్తం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్తుంటే యుద్ధంలో ఓడిపోతున్నారు. ఎందుకు యుద్ధంలో ఓడిపోయారని చెప్పి దేవుడు అడిగితే, యెహోషువ అడిగితే, ఇదిగో ఒకడు శపితమైనది తీసుకొచ్చేసాడు, అది నాకు నచ్చలేదు, అందుకని ప్రజలందరినీ నేను చంపేస్తానని చెప్పి దేవుడు కోపం మల్లుకున్నాను, వాడిని కుటుంబాన్ని చంపేస్తాను అన్నాడు. ఆడి పేరు ఏంటంటే ఆకాను. ఎవడండి ఆడి పేరు? ఆకాను. ఆకాను బంగారాన్ని తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఈ విషయం తెలిసిపోయింది. ఇప్పుడు తీసుకున్న వెంటనే వచ్చేసి దైవజనుల దగ్గరికి వచ్చేసి నేరుగా ఒప్పుకుంటే చాలా బాగుండు.
ఒప్పుకున్నాడా? అమ్మ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా దాచుకున్నాడు. మొత్తం మీద యెహోషువకు తెలిసిపోయిన తర్వాత ఆడు ప్రజలు ఎవరు, ఆడు మొత్తాత ఎవడు, మొత్తం మీద అందరినీ కనుక్కుని మొత్తం వాళ్ళ ప్రాంతాలను కనుక్కుని మొత్తం మీద బయటికి తీసుకొస్తే ఆకాన్ అనేవాడు వచ్చాడు. ఈ ఆకాన్ అనేవాడు ఈ బంగారం దొబ్బేయటం చూసి ఈయన కోపం వచ్చింది. ఎవరికి? యెహోషువకు కోపం వచ్చింది. యెహోషువలో ఉన్న ఆత్మ ఎవరిదే? దేవుడిది. అరే వెంటనే వీడిని రాళ్ళతో కొట్టంటారని చెప్తే ప్రజలందరూ వాడిని తప్పు చేశాడు కాబట్టి రాళ్ళతో చావగొడితే అది రాళ్ళ గొప్ప అయిపోయింది. ఏమైపోయింది? రాళ్ళ గొప్ప అయిపోయింది. ఆ రాళ్ళ గొప్ప అయిపోయింది దాన్ని ఆకూరలోయ అంటారు. అంతే. హల్లెలూయా. అదే ప్రసంగం. ఆ రాపులు గొట్ట అయిపోయిందని ఏమంటారు? అమ్మ ఏమంటారు? అదే ఆకూరలోయ, అదే బాధలోయ అంటే. మీకు అర్థమైపోయింది కదా ప్రసంగం? గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కథ అయిపోయింది. ఇప్పుడు ప్రారంభిద్దాం. కథ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ధ్యానించాలి. దాంట్లోకి లోతులోకి వెళ్ళి ఇంకా ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ధ్యానించాలి. చూద్దాం. ఇప్పుడు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం తీయండి. మీకు తెలిసిందే నేను చెప్తాను ఈరోజు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంకి వద్దామా నేరుగా. 17వ వచనం. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తు యెహోవా వలన శపింపబడెను. ఎవరి వల్ల శపింపబడ్డదండి? అమ్మ చెప్పాలి. ఎవరి వల్ల శపింపబడింది? చూసారా, ముందే చెప్పేస్తున్నాడు దైవజనుడు. ఒరేయ్ ఈ పట్టణం మంచిది కాదు. ఈ పట్టణం ఎవరి వల్ల శపింపబడ్డదే? నోరు తెరిచి చెప్పాలి. మీరు చదివినప్పుడు చదవాలి, మాట్లాడినప్పుడు మాట్లాడాలి. ఈ పట్టణము ఎవరి వల్ల శపింపబడ్డది? యెహోవా వలన శపింపబడ్డదబ్బాయి ఈ పట్టణం అని చెప్పేశాడు ముందే. దైవజనుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేయాలి? అమ్మ ఏం చేయాలి? వినాలి. అందరూ విన్నారు. కానీ ఒక్కొక్కడు తుంటరుమారుడు ఉంటాడు కదా, సరిగ్గా లేని దివంగి నేత ఒక్కొక్కడు ఉంటాడు. అలాంటి ఒక తెంగరుడు అక్కడ ఒకడు ఉన్నాడు. చూడండి, ఈ పట్టణము యెహోవా వలన శపింపబడినది. తర్వాత ఏమైంది? రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆయనుంటున్న వారందరూ మాత్రమే. అంటే దైవజనులకి ఉపకారం చేసిన రాహాబు ఒక్కతే. అంతే. సైనికులు వచ్చారుగా, వాళ్ళకు ఉపకారం చేసిన వాళ్ళు ఒకరు మాత్రమే బతుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? దేవుడు అక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు. చూడండి, దేవునికి ఉపకారం చేసిన వాడికి దేవుడు ఏం చేస్తాడో? నోరు తెరవండి అమ్మా. ఉపకారం చేస్తాడు. ఉపకారం చేయలేనోడికి చేస్తాడా? చేయడా? చేస్తాడు. అంటే అది మంచిది కాకపోతే దేవునికి వ్యతిరేకమైంది అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో? లేపేస్తాడు. మన భాషలో చెప్పాలంటే చంపేస్తాడు. ఇక్కడ కూడా అది జరిగింది. ఏం జరిగిందో చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలుల పాలెము శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ఏం ముట్టకూడదమ్మా? అమ్మ చూడండి, దేవుడు చాలా క్లారిటీ ఇస్తాను ఇవాళ మీకు. శపింపబడిన దానిని మనం ముట్టొచ్చా? క్షమాపణ దేనికి ఉంటుందో దేనికి ఉండదో అన్నది ఇప్పుడు మనకు క్లారిటీ కావాలి. అంటే ప్రతీదీ దేవుడు క్షమించేస్తాడన్న మమకారంలో మనం బ్రతికితే ప్రమాదం అవుతుంది. క్షమాపణ దేనికి ఉంటుంది దేనికి ఉండదు అన్నది ఒక క్లారిటీ రావాలి. మన అందరం ఏంటంటే దేవుడు మనం పాపం చేస్తే క్షమించాడో, ఇది ఆజ్ఞ. ఇది అందరికీ తెలిసిపోయింది. కానీ దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, శపింపబడిన దానిని మనం ఏం చేయకూడదు? ఈ విషయం ఎవరు చెప్పాడు? యెహోషువకి దేవుడు చెప్తే యెహోషువ ఎవరికి చెప్పాడు? ఇజ్రాయేలీలందరికీ చెప్పాడు. శపింపబడింది అబ్బాయి. రాహాబు తప్ప ఇంకా ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎవరు కూడా యెరికో పట్టణంలో కనీసం ముక్కు పొడకు కూడా మీరు తీసుకోకూడదని దైవజనుడు ముందే చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి? వినాలా వినకూడదా? వినాలి. ఇప్పుడు మనం కొంచెం ఎదర వాక్య భాగంలోకి వస్తే నేరుగా 26వ వచనంలోకి వచ్చండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించి పూనుకునునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడి దానికి పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు బతికాడా చచ్చిపోతాడా? పెద్ద కుమారుడు చచ్చిపోతాడంట. శాపగ్రస్తమైంది ముట్టుకుంటే తొలిచూలు కుమారుడు ఎవడైతే పుడతాడో కుటుంబంలో ఆడు ఏమవుతాడంట? చచ్చిపోతాడమ్మా, చచ్చిపోతాడు. బాగా చూసుకోండి, చచ్చును. యెహోషువకు తోడై ఉన్నాడా? తోడలేడా? తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా. అమ్మ ఎక్కడ వ్యాపించింది? ఎవరు తోడుకున్నారో? మోషేకి యెహోషువ తోడైనట్లు నేను నాకు దేవుడు చెప్పింది అదే సేవలోకి వచ్చినప్పుడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు
చూడండి, ఒరే ఎరికో పట్టణం శపథం చేశాడు దేవుడు, దాంట్లో మీరు ఏది ముట్టకూడదు, అది శాపగ్రస్తమైంది. ఎవడైనా ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టాలి అనుకుంటే వాడు కూడా ఏమవుతాడు? వాడు చావటమే కాదు, వాడు తొలిచూలు పుట్టిన కుమారుడు కూడా జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతాడంట. దేవుడు ముందు చెప్పాడా చెప్పలేదా? చెప్పాలి. చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి. సేవకుడు మాట చెప్పాడు, విన్నాడా? సేవకుడు మాట చెప్పేశాడు, ఒరే ఇలా చచ్చిపోతారా బాబు, జాగ్రత్త బాబు అని చెప్పి ముందు చెప్పేశాడు. సేవకుని మాట ఆకాను విన్నాడా? అమ్మ విన్నాడా? వినలేదు. ఇప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలోకి వచ్చారా? 6 నుంచి ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాం? 7లోకి వెళ్తున్నాం. ఇప్పుడు 24వ వచనం తీయండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరును జారాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులు కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను అని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోకి ఏం చేశారంటే దాన్ని ఎక్కడ తీసుకొచ్చారమ్మా? అందుకనే దాన్ని ఏమన్నారు? బాధలోయ, శ్రమగల లోయ, లోయలోకి తీసుకొచ్చారు. చూడండి, శాపగ్రస్తమైన వెండిని, బంగారాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చారు? ఎల్లో ఆకోరు లోయనికి వచ్చారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంట? నీవెలా మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచినగా ఇశ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావుగట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపద్రేకము విడిచిన వాడై మల్లుకునెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఏ పేరెట్టాడు? ఆకోరు లోయ అని ఫుట్ నోట్లు ఏమిచ్చాడు? నేను చెప్పిందేంటి? బాధలోయ, శ్రమగల లోయ. ఇప్పుడు అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుడు దైవ సేవకుడు ముందే చెప్పాడు. చెప్పినప్పుడు వీడు వినాలా వినకూడదా? తెచ్చేసుకుని ఎక్కడ దాచాడు? గుడారమని ఆకోరు లోయలో దాచాడు. దాచినప్పుడు దేవుడు చూశాడు, కోపం వచ్చింది. ఈ వెంటనే యెహోషువ నువ్వు దేవుడికి నాకు అవమానం తీసుకొచ్చావు అని చెప్పి రాళ్లతో కొట్టేశాడు. కొట్టేసిన వెంటనే పెద్ద గుట్ట కింద తయారైంది. అందుకు దానికి ఏ లోయ అని పేరెట్టాడు? ఏ లోయమ్మా? ఆకోరు లోయ. ఇప్పుడు ఇంకా మనం దీన్ని డీప్లోకి వెళ్దాం. అసలు ఈ ఆకాన్ అనేవాడు ఎందుకు దాన్ని ఈ వల్ల ఆడికి ఆ శాపాలు ఎందుకు వచ్చినాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అంతే కదండి. ఒక మనిషిని దేవుడు లేపాడంటే ఉత్తుపున్నాను లేపేస్తాడా? చెప్పాలి, లేపేస్తాడా అంటున్నాను. లేపేస్తాడా? లేపడుగా, లేపడు. ఇప్పుడు చూడండి, 7వ అధ్యాయము 19 నుంచి చదువుకుందామా. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకుని నువ్వు చేసినదని మరుగు చేయక నాకు తెలపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? అమ్మ ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. ఇప్పుడు నుంచి మనం మొదలెడతాం వాక్యం. ఇప్పటి నుంచి చూడండి, ఆకోరు అనుభవాలు గల ప్రధాన కారణాలు చూడండి, రాసుకోండి. ఏంటి? ఆకోరు లోయ గల ప్రధాన కారణాలు లేకపోతే అనుభవాలు. ఇప్పుడు చూడండి, 21వ వచనానికి వెళ్ళిపోదామా. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను వాటిని చూచి, చెప్పండి, ఆగాలి అక్కడ. నేను వాటిని చూచి, చెప్పండి. వేరే ఏం తెచ్చుకున్నావు అన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? 200. చదవండి, చూసి చదవండి ఏం చెప్పాడు. 200 తులముల వెండి, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు. ఆశాదైద్యం ఎక్కువ వీడికి. ఇప్పుడు వీడికి ఈ బాధ ఎందుకు వచ్చిందంటే ఏం చేశాడు ముందు? ఏం చేశాడైనా? ఆగండి. మొట్టమొదటి ప్రధాన కారణం ఏంటంటే చూడటం తప్పు కదండి. ఒక అమ్మాయి వెళ్తుందండి రోడ్డు మీద, చూడటం తప్పు కాదు సార్, బాగా అర్థం చేసుకోండి. చూడటం తప్పు కాదు, చెడు ఉద్దేశంతో చూడటం తప్పు కాదు. ఇప్పుడు బంగారు కమ్మిడి కనిపించింది సార్, 200 తులములో వెండి అవన్నీ బాగానే కనిపించినాయి. చూడటం తప్పు కాదు. చూడటం తప్ప అంటే మనం చూసే చూపు ఎలా ఉండాలి అమ్మ? ఎలా ఉండాలి చెప్పాలి, ఎలా ఉండాలి? చూడటం తప్పు. ఆ చూపులో ఏం కోల్పోకూడదు అమ్మ? నోరు తెరిచి చెప్పండి, ఏం కోల్పోకూడదు?
ఆ చూపులో పరిశుద్ధతను కోల్పోకూడదు. ఇప్పుడు ఈయన చూచాడు, ఏం కోల్పోయాడు? ఒరే, నువ్వు శాపగ్రస్తం అవుతావు. యెరికో పట్టణంలో ఏదైనా నువ్వు తీసుకున్నవా, నీవు నీ కుటుంబంలో నీ పెద్ద కొడుకు చచ్చిపోతాడని దైవజనుడు ముందే చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడి విని తన బ్రతుకును మార్చుకుంటే చాలా బాగుండు. కానీ ఏం చేశాడు? ముందు ఏం చేశాడు? చూశాడు. ఇప్పుడు చూపుల్లో చాలా రకాల చూపులు ఉన్నాయి. మొన్న కూడా చెప్పుకొచ్చాను మీకు. చూపుల్లో ఏమున్నాయి చెప్పాలి. చూపుల్లో ఏమున్నాయి? చాలా రకాల చూపులు ఉన్నాయి. ఇప్పుడు చూచాడు కదా. ఇప్పుడు ఒక చూపు గురించి చెప్తాను. మోసపు చూపు. మత్తయి సువార్త 5:28 ఏం చూపు అది? ఈ అనుభవాలకు కారణం ఏంటన్నది లోతులోకి వెళ్తాం మనం. మత్తయి సువార్త 5:28 చాలాసార్లు ధ్యానించాం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని ఏ చూపమ్మది అంటే కామంతో ఎగిసిపోతూ ఉంటాడు కదా, వాడిని ఏమనాలి? మోహపు చూపు. అందరూ చూస్తారండి. ఏమండి, ఒక అమ్మాయి మంచిగా రెడీ అయినా లేకపోతే మనం మంచిగా రెడీ అయినా చూడటం తప్పు కాదు. చూపుల్లో ఏం కోల్పోకూడదు అంటే పరిశుద్ధత కోల్పోకూడదు. ఏం కోల్పోకూడదు? పరిశుద్ధత కోల్పోకూడదు. ఇక్కడ చూసాడు చెప్తున్నాడు అనండి, ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూచిన వాడు ఏమవుతాడంట? అప్పుడే తన హృదయములో ఆమెతో కావాలి అని అనుకోవటం చాలా. అలా ఇంకా పాపంలోకి వెళ్ళలేదు. అక్కడ చూడటమే తప్పు. ఆ చూపులో ఏ చూపు ఉండకూడదంట. ఇప్పుడు ఆకాన్ని చెడిపోవడానికే ఆడు చూపు దేని మీద పడ్డది? ఆడు మోహంతో చూశాడు బంగారాన్ని. దేనితో చూశాడు? ఒక చూపు పేరు చెప్తున్నాను. ఏం చూపు అది? మోహపు చూపు. నేను వివరణ జస్ట్ అర్థం చేసుకోండి. మోహపు చూపు. ఇంకో చూపు ఉంది, వార చూపు. యెషయా గ్రంథము 3:16 యెషయా గ్రంథం 3:16. అందరిలో మనం ఎందుకంటే డిఫరెంట్గా నేర్చుకుందాం. యెషయా గ్రంథము 3:16 ఏంటమ్మా? మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెను గర్విష్ఠురాండ్రై మెడచూచి నడుచుచు వార చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలకు మురోగించు. ఇదేం చూపంట? మీకు తెలిసిందే ఇది. ఏం చూపు అది అంటే ఏంటో మీ భాషలో చెప్పండి. వార చూపు వచ్చి తెలుగులో చెప్పండి. సుగుణబాబు గారు, వార చూపు అంటే ఏంటో అమ్మా? వార చూపు అంటే ఇంతకు మోహపు చూపు, కామంతో చూసే చూపుని ఏమంటారు? మోహపు చూపు అంటారు. వారతో పొస్టర్ చూసాడే, మనకెందుకని వెళ్ళిపోతే బాగానే ఉన్ను, బలిగా ఉంది బంగారం అని ఇలా పక్కకు చూశాడు. అదే వార చూపు. అందుకని ఏమయ్యాడైనా? రాళ్ళతో చచ్చిపోయాడులే. ఆ భాషలో చెప్పండి, ఏమయ్యాడు? ఇంకేం చేయలేదు అక్కడ. ముందు చూచాడు, తర్వాత ఏం జరిగింది? ఆ చూపుల్లో 3 రకాలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. చూపుల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి మోహపు చూపు, 2 ఏం చూపమ్మా? చాలా స్పీడ్గా ఉన్నారు. నెక్స్ట్ 3వ చూపు చెప్తాను, నేర్చుకుంటారా? చెప్పమంటారా వద్దంటారా? 1 సమూయేలు 18:9 చదవండి. ఇది ఎక్కువ ఉందండి ఇప్పుడు ప్రజలకి. 1 సమూయేలు 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏం చూపమ్మిది? చూడు చూపులు ఎన్ని ఉన్నాయో. ఇందాక ఏం చూపు చెప్పాను ముందు? స్పీడ్గా ఉండాలి మీరు. మొట్టమొదటి ఏం చూపు? ఆకానిగడికి మోహపు చూపు ఉంది. నెక్స్ట్ 2వది వార చూపు ఉంది. ఇప్పుడు వీడి బంగారాన్ని చూపు. ఇంకా అసలు మన చూపు ఎలాగుంటుందో తెలుసా? విషపు చూపు. మంచి చీర కట్టుకొచ్చింది. కొంతమంది చూస్తారండి, మన దగ్గర ఎవరు లేరు కానీ కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటానండి. ఎప్పుడైనా నాకు కెమెరా ఉంటే పాపం వెనకాల వేసి చూపిద్దరు, బాగా చూస్తాను నేను. అదైతే భలే చూస్తారండి కొంతమంది. అంటే ఎందుకు చూస్తారో లేదో తెలియదు. ఎందుకో తెలుసా? ఒకరు ఎదిగితే ఇంకొకడు నువ్వు మాట్లాడండి, కొత్తగా ఉన్నారు మీరా అమ్మ, ఓరుతారమ్మా. ఇది ఎలా కట్టిందో తెలిసిలే, లేదా ఎక్కడి నుంచి వచ్చిందో అని అంటారు కదా. అదే చూపు. ఏ చూపు అది అమ్మ? ఏ చూపు? ఈడికి కూడా అదే కలిగింది. ఏ చూపు అమ్మ అది? ఒకటి చెప్పాలి. ఏం చూపు? చూచి అన్నాడు. ఏంటి? ఏం చేయడు? ముందు ఒకటి ఏంటి? 2 3 ఒకటి ఎదిగితే వారసలేని తత్వం. ఈడు చూడు సాలింది. ఇప్పుడు ఒరే శుభ్రంగా వీళ్ళకి ఏది బాధ లేదు. మన్నా కావాలంటే మన్నా, ఏది కావాలంటే అది కురిపించేస్తుంటే ఈడు బాధ అంతే ఎక్కడ ఉందే? బంగారం మీద ఉంది. విషపు మనిషిడు. ఇంకో చూపు ఉందమ్మా.
ఇంకా చూపులు ఉన్నాయి. నేను ఇంకొకటే చెప్తాను. ఆదికాండం 19:26. దేవుని మందిరంలో ఉండి దేవుని చేత అభిషేకించబడి దేవునితో పాలుబాగడ ఉండి దేవునితో నడిచి మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు? లోతు భార్య ఏమైంది? మనమేమవుతాం? మనమేం చేస్తాం? వెనక్కి తిరిగి చూస్తాం. నేను వివరణ ఇవ్వట్లేదు, చూపుల గురించి చెప్తున్నాను అంతే. ఇప్పుడు చూసింది, రే సొదొమ గొమొర్రాల అగ్ని అంటుకుంటుందా లేదని చెప్పి ఇలా తిరిగిందంత ఏమైపోయింది? చాలా మంది ఈరోజు భక్తి జీవితంలో తన భక్తి సాధనంలో ఏమవుతున్నారో తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమైపోతున్నారు? మాట్లాడాలే. మీరు రాకపోతే మైక్ మా మూడు దగ్గర పెట్టే చెప్పించేస్తాను. నేను చాలా స్పీడ్గా ఉన్నాను ఇవాళ. చూడండి, వెనక్కి తిరిగి చూసింది. ఏం చేసి చూపులు నీ మీద ప్రయోగం చేసినా నువ్వేం చేయకూడదు? వెనక్కి తిరిగితే ఏమవుతావు? ఉప్పు స్తంభం అయిపోతావు. ఇప్పుడు చూడండి, ఇది ఆకానికి ఎందుకు కనెక్ట్ చేశానంటే, వీడికి 4 రకాల చూపులు ఉన్నాయి. ముందు బంగారాన్ని ఏం చేశాడట? ఏం చేశాడు? మోహపుతో చూశాడు. తర్వాత వారతో చూశాడు. తర్వాత విసపుతో చూశాడు. ఎవడైనా చూస్తున్నాడా లేదని టుబుక్కుమని పట్టుకొచ్చేసాడు. ఏంటది? మీరు నడనరా, నేను వెనకాల వచ్చేస్తాను అంటాడు. వెనకెళ్ళి మళ్ళీ తెచ్చేసాడు వీడు. మరి అంతే కదా, వాళ్ళందరినీ ఏం చేశాడు? వాళ్ళందరూ పడుకున్నాక లేదో చూసి అందరూ తెచ్చేసి నేరుగా ఎక్కడ కట్టుకొచ్చాడు? ఆకోరు లోయలోకి పట్టుకొచ్చాడు. మీరు బాగా వినండి, ఆ లోయ దగ్గర గుడారం కడికే పట్టుకొచ్చేసాడు. అట్లా ఉండకూడదు మనం ఎప్పుడు. యోబు మాట అంటాడు, నా కన్నులకంట ఏం చేసుకుంటాడంటే యోబు నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు. కన్నులకు నిబంధన చేసుకున్నాడు అంటే కొళ్ళుతో ఎక్కడ పాడైపోతామని. ఈ రోజు మనిషి ఎక్కువగా పాడైపోతున్నాము. కారణం ఏంటో తెలుసా? కళ్ళు. ఏంటమ్మా? ఏమిటి? ఆకాను శాపగ్రస్తుడు అయిపోవడానికి మొట్టమొదటి కారణం పద్ధతి ప్రకారం, సాంప్రదాయం ప్రకారం కొనుక్కోవాలి. అంతే తప్ప మోహపు చూపుతో, వార చూపుతో, విషపు చూపుతో, వెనక చూపుతో కొంటే ఏమైపోతావు నువ్వు? ఇంకా ఉప్పు స్తంభం ఏంటి? చూస్తే ఏమవుతావు? శాపగ్రస్తం అయిపోతావు. ఏమైపోతావమ్మా? చెప్పాలి, ఏమైపోతావు? శాపగ్రస్తం అయిపోతావు. అందుకనే అంటాడు దావీదు గారు, నిత్యము దేవునికి ప్రార్థించాడు, ప్రభువా నా కన్నులకు నిద్ర అయినను కునుగుపాటు అయిన నేను రానియను. ఎందుకన్నాడో తెలుసా విషయం? ఎక్కడ ఒకవేళ నా కళ్ళు అపవిత్రమైపోతాయా అని. కాబట్టి చూడటం తప్పు కాదు, చూపుల పరిశుద్ధతను పోగొట్టుకోవడం తప్పు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ రండి ఎక్కడికి? యెహోషువ గ్రంథం ఎంత? 6:17, 7:21. చూడండి, 21 అయిపోయిందా? ఇంకా నేను చూచి అన్నాడు. చూపు అయిపోయిందండి, చూపు అయిపోయింది. ఇప్పుడు చూపు కూడా అయిపోయింది. చూసిన తర్వాత దాన్ని ఏం చేశాడు? నేను అక్కడ ఏది ఉందో చదవండి. ఏమన్నాడు అక్కడ? చూడాలి. ఇప్పుడు నా వంక చూడండి. ఆశించడం తప్పు కాదు నా దృష్టిలో. ముందు చూశాడు, చూపుల పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. రెండోసారి ఆశించాడు. ఏం చేశాడు? చూశాడు, నాకెందుకులా వెళ్ళిపోతే బాగానున్నా. ఆశించి ఆశలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వినండి, ఆశించడం తప్పు కాదు, దురాశతో ఆశించడం తప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఆశించడం తప్పు కాదు. ఎలా ఆశించకూడదు చెప్పాలి. ఎలా ఆశించకూడదు? దురాశతో ఆశించకూడదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఎలా ఆశించాడు? ఎలా ఆశించాడు? దురాశతో ఆశించి పరిశుద్ధతను కోల్పోవచ్చా? చూడండి, ఏదైనా సరే పరిశుద్ధత కనెక్ట్ చేస్తాను నేను చేసుకోండి. అదే కోల్పోయాడు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. చిన్న కుమారుడు ఉన్నాడా లేదా? ఎవడు చిన్న కుమారుడు? తప్పిపోయిన కుమారుడు. వాడికి ఏంటో తెలుసా? వయసుకు మించిన ఆశ. అడిగి వాడి వయసా ఆస్తి ఇచ్చేయమని అంటానికే చెప్పాలి. వాడి వయసా అంటే వయసుకు మించిన ఆశ ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో మీరు ఫీల్ అవ్వద్దు. మనకి ఆశలు ఉంటాయి, సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ కావాలని ఆశతో, కోరికలతో ఇంకా ఎక్కువ సమృద్ధిగా సంపాదించేసుకుంటున్నాం. మనం కూడా చిన్న కుమారులాగా శ్రమల పాలైపోతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆశించడం తప్పు కాదు. ఇంకొక బాగా మీకు చెప్పాలంటే, అమ్మునోను ఎంతమందికి తెలుసు? అమ్మునోను మీ అన్నయ్య కాదండి. ఎవరమ్మా? అమ్మునోను తెలీదా? దావీదు కొడుకు అమ్మునోను. చెల్లి మీద ఏం కలిగింది? ఏం ఆశడికి? అదే మాట్లాడతలేదు, తెలిసే అవి మాట్లాడరండి వీళ్ళు. ఆకానే కదా ఫోన్లో కవర్ అయిపోతాం అనుకున్నారేమో. ఏ మూలకెళ్ళినా మన దగ్గర అక్కడికి వస్తా. చూడండి, ముందు చూశాడు, తర్వాత ఆశించాడు. ఆ ఆశలో మీరు బాగా చూడండి. మాట్లాడండి ఆయన. అమ్మా చెప్పాలి. అనుకోవచ్చా?
ఎవరితో తప్పు చేయాలనుకుంటున్నాడు? తామర్ని ఆశించాడు. ఏం చేయాలనుకున్నాడు తెలిసా? పాపం చేయాలని. ఏం చేయాలని? వీడు కూడా అంతే. ఆకానుగాడు వీడు చేసింది కూడా ఏంటంటే, వాడు ఆశ దేని మీద ఉందరా అంటే బంగారం మీద, ఎంచోపు దాని మీద ఉంది. కొంతమందికి ఆశలు దేవుడి మీద ఉండవు. ఎవరి మీద ఉంటుంది? పాపం మీద, బంగారం మీద, లోకం మీద, లోక ఆశల మీద ఉంటుంది. ఇక్కడ కూడా జరిగింది అదే. ఆశించాడు. అలాగ ఆశించొచ్చా? చెప్పండి, నేను స్పీడ్గా చెప్తున్నాను. ఆశించొచ్చా? మన ఆశ ఎవరి మీద ఉండాలి తెలుసా? దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. మన ఆశ ఎవరి మీద ఉండాలి? అమ్మ, ఎవరి మీద ఉండాలి? చూడండి, ఈయనెవడు శాపగ్రస్తం అయిపోవడానికి కారణం రాళ్ళు చేత ఆశించడం తప్పు కాదు. ఆశించడంలో పరిశుద్ధతను ఎప్పుడు కూడా కోల్పోవచ్చా? అదే కోల్పోయాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆశించి, నెక్స్ట్ మూడోది తీసుకున్నాడు. ఏమన్నాడు? తీసుకుంటిని అన్ననుందా లేదా అక్కడ? మూడో పాయింట్ ఏంటమ్మా? తీసుకుంటిని. మన భాషలో తీసుకున్నాడు అనాలి. ఏమనాలి? తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మూడోది ఆశించాడు, ఆశించిన దాన్ని ఆక్రమించాడు. మూడోది ఆశించాడు, ఆశించిన దాన్ని ఏం చేశాడు? ముందు చూచాడు, తర్వాత అయ్యో బాబోయ్, ముందు ఏంటి? రెండోది, తర్వాత అదే తీసుకున్నాడు. దాన్ని ఏమనాలి? ఆక్రమించాడు. దాన్ని ఆక్రమించవచ్చా? నిజంగా ఆడదది? ఆడదది బంగారం? ఎవరిదది? అమ్మ, ఎవరిది? శాపగ్రస్తులది. అంటే ఆ పట్టణం పేరేంటి? ఎరుకోవాలది, వాళ్ళది. మనది కానిది, మనది కానిది అందరూ చెప్పాలి. మనది కానిది పక్కోడు భార్యను, పక్కోళ్ళు. ఇంకా నేను వచ్చేది, ఇంకా ఏసి రత్నం చెయ్యి. హల్లెలూయా. చెప్పండి, ఆశించొచ్చా? ఏ నాటికై మనకు దక్కవు సార్, ఏ నాటికై దక్కవమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. మనది కానిది మనకు వద్దు. వాటి కోసమే చచ్చిపోతున్నారు చాలా మంది మా ఇద్దరి జీవితాలు. వాటి కోసమే ఆశను, ఆశ ఆశ ఆశను ఏం చేయాలంటే ఆక్రమిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆక్రమిస్తున్నారు. గూడు పెడుతున్నారు, గుడారం వేస్తున్నారు. చాలా జాగ్రత్త. బైబిల్ కొంతమందికి ఏళ్ళు గడిచిన, సంవత్సరాలు పెరిగిన, వయసులు పెరిగిన, 50 సంవత్సరాలు వచ్చిన కామ కోరికలు చావట్లేదు. కూతుర్లు పక్కలో ఉన్న చాలా దరిద్రంగా తయారయ్యారండి. చాలా మంది పేరెంట్స్, చాలా మంది చాలా ఇష్టానుసారంగా తయారవుతున్నారు. అస్సలు బైబిల్ నాట్ యాక్సెప్ట్. మళ్ళా చెప్తున్నాను, ఎరుకో పట్టణంలో ఆకోరు లోయగల దగ్గర ఆకాను శాపగ్రస్తమైనప్పుడు నిశ్చయముగా నువ్వు కూడా అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు ఆమెను చెప్పడం ఎవడున్నాయి, ఎందుకంటే అలా జరిగిపోద్ది కదా అక్కడ. దీనికోసం చాలా కష్టపడ్డాం సార్. తీసుకోండి, హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనం. అమ్మ గట్టిగా చదవమ్మ మాట. తనది కాని దానికి ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి. మళ్ళీసారి చదవమ్మది. తనది కాని దాన్ని ఆక్రమించి. నాతో చెప్పండి మాట, చాలా బాగుంది. తనది కానిది ఆక్రమించి అభివృద్ధి నొంది ఉన్నవాడికి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఇవాళని బాగా ఎదిగిపోయాను, బాగా సంపాదించాను అనుకున్నావేమో. అబ్బాయి అమ్మా, అర్థమవుతుందా? తనది కాని దాన్ని ఆశించి ఆక్రమించి, తనది కాని దాన్ని ఆశించి అభివృద్ధి నొంది ఉన్నవానికి ఏం కలుగుతుందంట? అండర్లైన్ చేసుకుంటే అది నాకేనా అక్కడ. మళ్ళీ చెప్పండి సార్ ఆ మాట. ఆవిడ వెనకాల చెప్పండి అమ్మ సార్ ఆ మాట. చెప్పమ్మా. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొంది పొందిన వానికి శ్రమ. చెప్పండి, తనది కాని దానికి ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి ఏం కలుగుతుందంట? గట్టిగా చెప్పండి, ఏం కలుగుతుందంట? శ్రమలు పాలవుతారా? అమ్మ అవుతారా? ఏం పర్లేదండి, నరకం అలవాటు అయిపోద్ది అంటున్నాడు ఒకడు ఈ మధ్యలో. ఏం అలవాటు అయిపోద్దంట? నరకం అలవాటు అయిపోద్దంట. ఒరే, నరకం అలవాటు అవ్వదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండే దాంట్లోకి పోతావు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, ఉద్యమంగా చెప్పమ్మా. నిద్రపోతున్న వాళ్ళు యేసు నామములో లేచుదురు కాక. గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఈ హల్లెలూయా సీము నెత్రు ఉంటే ఈ రాత్రి మనది కానీ మనం ఏం చేయాలి? ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే ఏం చేయాలి?
ఎవడు పరాయి భార్యతో పరాయి వ్యక్తితో తప్పు చేస్తే అసలు నువ్వు మనిషివే అయితే నీకు అసలు సిగ్గు ఉంటే ఈ రాత్రి ఏం చేయాలి నువ్వు? అలా మారి చూడు. నీ బతుకు మారకపోతే నేను బైబిల్ అయిన వదిలేస్తాను కానీ నువ్వు మారవు ఇంకా. హల్లెలూయా. మా ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు మారిన తర్వాత మీ బ్రతుకు మారిన తర్వాత మళ్ళా మీరు శ్రమల పాలవుతున్నారని నేను నమ్మను. అసలు బైబిల్ అలాగ ఎప్పుడు చెప్పదు. హల్లెలూయా. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొంది వాడికి నాకు చాలా నోటెడ్ అయిపోయిందండి బాబు. అది దేవునికి స్తోత్రం. మనది కానిది పరాయి భర్త మనవాడు కాదు, పరాయి భార్య మనదే కాదు. మనది కానిది మనకే వద్దు. 100 మంచి పనులు 99 మంచి పనులు చేసి ఒకటి చెడ్డ పని చేస్తే ఒప్పుకుంటాడు దేవుడు? పాపం ఆఖరిలో అంటే ఏదో అనుకున్నారు, ఇలాగుంటుంది మరి. చెప్పండి. మొట్టమొదటి ఏం చేశాడు? మొట్టమొదటి ఏం చేశాడు? రెండోది, మూడోది తీసుకున్నాడు. చూచాడు. చెప్పండి. చదవండి. నాలుగోది ఏం చేశాడు? చదువుతున్నారమ్మా? చదవండి. ఏ డేరా మధ్య? ఆయన డేరాకి ఆయనకు సపరేట్ డేరా ఉంది. సపరేట్ డేరాలు ఉంటాయి, సపరేట్ ఇల్లులు ఉన్నాయి కొంతమందికి. చూడండి. నా డేరా మధ్య అన్నాడు. అది గట్టిగా చదవాలి నువ్వు. ఏ డేరా అమ్మది? ఆయనకో డేరా, ఇంకో డేరా ఉందంట ఆయనకి. నా డేరా మధ్య అవి భూమిలో ఏమైందంట? భూమిలో ఏమైంది? దోపుడు సొమ్మును దాచుకున్నాడు. నాలుగోది, ముందు చూచాడు. 2 ఆశించాడు. 3 తీసుకున్నాడు. 4వది దాచుకున్నాడు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఖచ్చితంగానే తెలుగు ఉంటుందండి అంటే అమ్మా నా డేరాలో దాచాడు అన్నాడు. అంటే ఆయనకు డేరా ఉందా? ఆ డేరా ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఎవరికి తెలిసింది? దేవుడు తెలిసా తెలీదా? మాట్లాడండి ఆయన. ఆయనకు డేరా ఉందంట ఆయనకి. ఎవరికే చెప్పండి. ఆయనకు డేరా ఎవరికే? ఆ మాట మాట్లాడండి. ఆకానికో డేరా ఉందంట. నా డేరాలో దాచాను అన్నాడు ఆయన. అక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఎవరి డేరా అంట? నా బీరువాలో దాచాను. ఎవరికి తెలుసు? నేను ఎక్కడో ఉన్నాను. ఎవరికి తెలుసు? నేను ఎక్కడో చేస్తున్నాను. ఎవరికి తెలుసు అని అనుకున్నాము. ఏదో రోజు నువ్వు పాడింది పాట పాసిబుల్ దాసరు అన్నట్టు ఖచ్చితంగా నీ పాపం పండే రోజు ఖచ్చితంగా రాకముందు నువ్వేం చేయాలి? ప్రభు జాగ్రత్త పడాలి. చూడండి. చూశాడు, ఆశించాడు, ఏం చేశాడు? చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది? అందుకని అంటాడు దావీదు గారు, నేను కూర్చుండుట, నేను నిలబడుట, పాతాళంకి వెళ్తా నువ్వు అక్కడున్నా, పరలోకంలో వెళ్తా నువ్వు అక్కడున్నా, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడున్నా. చూడండి. సృష్టము కనబడిన దాన్ని ఏం చెప్పాడు? అది అది కదమ్మా, ఇందాక చెప్పాడు కదా. ఆకాను దాన్ని ఇదే ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియో కూడా లేదు. అంటే ఆయన తెలియకుండా ఏదైనా జరుగుతుందా? ఏదైనా జరుగుతుందా? నువ్వు తెంగరోడు అంతే. యేసుప్రభుకి తెలియదని చెప్పి ఈ మధ్యలో ఏం చేస్తున్నారు తెలుసా? మనం అక్కడ పాపం చేయడానికి ఇంట్లోకి ఎవరన్నా తీసుకొచ్చాడంట. అంటే పాపం చేసిన వ్యక్తి నాకు చెప్తుంది. పాపం చేసిన వ్యక్తి ఒప్పుకుంది. మన సంఘం కాదులే అమ్మా, ఏదో బోల్ సంఘాలు ఉంటాయి మందేనేంటి. కరెక్ట్గా క్యాలెండర్ ఉంటుంది కదా, యేసుప్రభు ఫోటోలు ఉంటాయి కదా. అంటే ఆ రూమ్లో 2 ఉంటారు, లేడీసే 2 ఉంటారు. ఈరోజు మా ఫ్రెండ్ వస్తున్నాడు అనేది చెప్పిందండి మొత్తం మీద. ఆ క్యాలెండర్ వాక్యాలు ఉంటాయి కదా, యేసు ప్రభుకి అన్నీ తెలిసి అని రాసి ఉందంట దాని మీద. ఆ క్యాలెండర్ తీసి ఎక్కడెట్టింది? ఎక్కడెట్టింది? బీరువాలో పెట్టేసింది. మొత్తం మీద రానే ఇచ్చాడు. రానే అదే దాచబడడం అంటే చూడండి. ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడ దాచేసింది? ఎక్కడ దాచేసింది? సర్వశక్తిమంతుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు బీరువాలో పట్టేస్తాడా? దిక్కుమాలది పట్టేస్తాడా? అంత కోటి సూర్యులు కాంతి మించిన తేజోమహిమని యేసుని ఎక్కడెట్టేసింది ఆవిడ? ఎక్కడండి? ఆయన తెలియదా బీరువాలో ఉన్నాడో లేదా? పిచ్చది కాకపోతే అండి క్యాలెండర్ వాక్యంలో రాసిందంట యేసు ప్రభుకి అన్నీ తెలిసి అంటే తీసుకెళ్ళి అక్కడ ఎట్టేసిందంట. ఈవిడ మాలి వెళ్ళి వచ్చేసింది. ఈవిడ అంటే రూమ్లో 2 ఉంటారు కదా మరి. ఈవిడ మాలి వెళ్ళి వచ్చేసింది. 50 ఎక్కడ వాక్యాలు ఉన్నాయా? ఇవన్నీ ఏమైపోయినాయి అంటే, వచ్చాడు కదా మీ బావ, మళ్ళీ వర్షిదో బావ, ఈ దిక్కు మన బావ, మీ బావ వచ్చాడుగా, ఏం దాచేసావు ఏం దాచేసావు? ఏనండి, బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చేసిన తర్వాత రాకముందు ఏం చేసింది? బైబిల్లో క్యాలెండర్లు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడెట్టింది? బీరువాలో ఎట్టింది. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ ఆడావిడికి సంబంధించిన వ్యక్తి ఆవిడ ఇంటి ముందు ఉన్నాడంట.
ఆడికి రోజు సెలవు లేదంటే ఆ రోజున సెలవు ఇచ్చారంట దేవుని మహాకృప. ఏ రోజుని? కేకేహెడ్ అంటామండి. ఏనండమ్మా కేకేహెడ్ అంటమ్మా. మీ ఆయనకి చెప్తాను అసలు మార్పు లేదు నీకని చెప్తే ఎడితే బాబోయ్, అక్కడ ఏం రాసి ఉంది? యేసు ప్రభుకి అన్నీ క్యాలెండర్లో పడితే తెలీదు ఆయనకి. అంటే బైబిల్లో బీరువాలో పెడితే తెలీదా? నేరుగా తీసుకొచ్చి ఎదురుకొని ఎట్టాడు ఊరండి. తెలిసిందా లేదా? నోరు తెరి చెప్పు, తెలిసిందా లేదా? మళ్ళీ తెలియనట్టు ఉంటారు, రూమ్లో అద్దెకెత్తున్నారు దిక్కుమాల జనం. ఈ మధ్యలో ఇదో బిజినెస్, దేవుని మహాకృప. ఫ్రెండ్షిప్ అంట, దిక్కుమాల ఫ్రెండ్షిప్. పిల్లలకి నిశ్చయంగా శాపగ్రస్తులు అయిపోతారు. బాగా చెప్తున్నాను నేను. అసలు కళ్ళు వెళ్ళి మీరు ఏం చేసి నరికైనా పర్వాలేదు, కానీ వాక్యమే. ఇంకా మీరు బాగా అర్థం చేసుకోండి. పౌరుషంతో రోషంతో మండాలి మనం. ఎవడంటే వాళ్ళు ఊరోడు వచ్చేసాడా, ఆడికి రోజు సెలవు ఉంటుంది, ఇవాళ సెలవు లేదంట. మరి ఉండదో? క్యాలెండర్లో ఎడతా అక్కడ ఉంటాడండి ఆయన. ఎక్కడ లేవాలో ఎక్కడ ఏం చేయాలో ఆయనకి తెలుసు. తెలీదా అమ్మ? తెలుసా తెలీదా? అప్పుడు అన్నదంట, క్యాలెండర్లో దాగితే దాగిపోయాడు కదమ్మా యేసుబాబు, బీరువాలో పెడితే ఉండిపోయేవాడు కాదు. కూర్చుండటం ఆయనకి తెలుసు, పాతాళం తెలుసు, నరకం తెలుసు, అన్నీ ఆయనకి తెలుసు. తెలియదు ఏమైనా ఉందా? ఈయన నిద్ర అవుతున్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన గట్టిగా చెప్పండి. ముందు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? 2, 3, 4ది ఏం చేశాడు? దాచుకున్నాడు. చూడండి ఇంకా 5 చూడండి. సమయంలో తప్పును ఒప్పుకోకుండా కాలయాపన చేశాడు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు హాయి అనే పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? హాయి పట్టణంలో చాలా చిన్న పట్టణం. ఎరుకోని జయించినోడు హాయిని జయించలేడండి. ఓడిపోయారా? నగ్గారా? ఓడిపోయారు. కారణం ఎవడో తెలుసా? ఆకాను. కారణం ఎవరో? ఆకాను. తప్పుని ఒప్పుకోకుండా, చేసింది ఒప్పుకోకుండా కాలయాపన చేశాడు. అప్పటికి దైవజనుడికైనా యెహోషువకి ఇంకా తెలీదు వీడు బంగారం పట్టుకొచ్చాడని. తెలుసా? తెలియలేదు. ఈలోగా వీళ్ళు హాయి పట్టణానికి వెళ్తే, అయ్యా మేము ఎందుకు ఓడిపోయాం ప్రభా, ఎందుకు మాకు అపజయం వచ్చింది, మా కుటుంబం ఇలాగ ఎందుకు అయిపోయిందంటే, నువ్వు ఓడిపోవడానికి కారణం ఎవడో తెలుసా? నీ జనాంగంలో ఉన్న ఒక దరిద్రుడు ఉన్న ఆకాను ఉన్నాడు కదా, ఆడే కారణం అని చెప్పేసి యెహోషువకి దేవుడు నేరుగా చెప్పేశాడండి. హల్లెలూయా. అందుకే నువ్వు హాయి పట్టణం మీద ఓడిపోయావు అన్నావు. నీ బ్రతుకు దినాల్లో అప్పులు పాలైపోవడానికి కారణం ఏంటంటే, నీ బ్రతుకు దినంలో సుఖం దుఃఖం లేకపోవడం, పాపం మనల్ని వెంటాడుతూ ఉంటే. ఇప్పుడు హాయి పట్టణం చాలా చిన్నది. ఇజ్రాయేలు అందరూ గెలిచే సామర్థ్యం ఉన్నవాళ్ళు గెలిచారా? ఓడిపోయారు. కారణం ఎందుకో తెలుసా? ఆకాను చేసిన సమయమైన వృధా. అంటే చేసిన దాన్ని దైవజనుడికి చెప్పకుండా ఏమీ జరగట్లేదని వాళ్ళు ఉండిపోయాడు. కానీ దేవుడు చూశాడు. దీనికి సామెతలు 28:13 చదివితే కరెక్ట్ కాంబినేషన్ సరిపోద్ది. సామెతలు 28:13. ఏమిటమ్మది? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చెప్పండి. అతిక్రమము, నా నోరు తెరిచి చెప్పండి. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరం అంటే ఏంటో తెలుసా? దేవుని కృప, దేవుని జాలి, దేవుని దయ, దేవుని ప్రేమ నీకు కావాలంటే ఏం చేయాలమ్మది మనోడు తెలియాలి. ఒప్పుకున్నాడా? సమయాన్ని వృధా చేశాడు. చూడండి, ముందు ఏం చేశాడు? తర్వాత 4 తర్వాత ఒప్పుకోలేదు. ఏం లేదు? ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడా? కాబట్టి అతిక్రమమును ఏం చేయాలి? రాత్రి మనం ఒప్పుకుని విడిచిపెట్టు, వర్ధిల్లుతాం. లేదా ఆడెవడో బాగుపడ్డాడు, ఈడెవడో బాగుపడ్డాడు అని అనుకున్నావా? నిశ్చయముగా చెప్తున్నాడు, ఏ స్థితికి వెళ్ళావు అదే స్థితికి దిగజారిపోతే పరిస్థితి ఎదురవుతుంది. హల్లెలూయా. అందరూ మన గౌరవం ఇచ్చేవారు, గౌరవం లేని పరిస్థితి ఎదురవుతుంది. సమాజంలో నీచ పురుగులుగా చూస్తారు. మన ఇష్టానుసారంగా అందరూ తిడతారండి. ఒంటరిగా ఏకాకి గదిలో కూర్చుని ఏడ్చి ఆత్మహత్యకి వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త చేసుకుని మారితే బాగుండు. మారలేదు, ఒప్పుకోలేదు. చివరికి ఏం చేశాడో తెలుసా? గత్యంతరం లేక. నా టైటిల్ చూడండి. చివరిని ఏం చేశానంటే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఏం చేశాడండి? చూడండి, గత్యంతరం లేక ఏం చేశాడు? 6:18 చదవండి. ఆకాను ఒప్పుకోవడానికి కారణం ఏంటో చూడండి.
శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడలా మీరు శాపగ్రస్తులవుతారు అని అంది. అన్నాడా లేదా? ఇప్పుడు లాస్ట్కి దైవజనుడైన యెహోషువ వచ్చాడు. ఇందాక ఏళ్ళో చదివాం. యెహోషువ వచ్చి ఏయ్ నువ్వు తీసుకున్నావా అని అడిగాడు. నిజం చెప్పండి, నేను ఇందాక చదివిచ్చేసాను మీకు ముందు. తీసుకున్నానండి. ఏమన్నాడా చెప్పండి, ఏమన్నాడా? తీసుకున్నానండి. వాయిస్ మారిపోయిందండి. ఏం మారిపోయింది? వాయిస్ మారిపోయింది. మనోడికి వాయిస్ మారిపోయింది. తీసుకున్నానండి బాబా, తప్పు చేశానండి అన్నాడు. ఏం పుట్టింది ఇప్పుడు మనసులోనే? అయిపోయింది. ఎవరి మీద అమ్మ? ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద? ఆకాను మీద శాపగ్రస్తం. దైవజనుడు వచ్చేసాడు. ఈ పట్టణం మీద ఓడిపోవడానికి కారణం నువ్వేరా 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 అని చెప్పి కోపంతో రగిలిపోయాడు. ఒప్పుకున్నప్పుడు రగిలిపోయాడు. రగిలిపోతే అప్పుడు తీసింది సైలెంట్గా చెప్తున్నాడండి. ఆ మాట అలాగ ఉంటుంది ట్రాన్స్లేషన్లో. తీసింది నేనేనండి, పొరపాటుని తీసానండి అన్నాడు. ఎందుకు? భయం వేసింది. యెహోషువ మామూలుడు కాదు. సూర్యచంద్రులు ఆపిన సర్వశక్తుడైన దేవుని దగ్గర అభిషేకం పొందినవాడు. మోషే దగ్గర నాయకత్వాన్ని నేర్చుకున్నాడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే ఎర్ర సముద్రం సహితం పాయలు చేసిన చూడగలిగిన దైవజనుడు దగ్గర అబద్ధం మాట్లాడడానికి పని అయిందా? ఇంకా అమ్మ పని అయిందా? తీసింది నేనేనండి, తప్పు అయిపోయింది బాబా. తప్పు అయినా ఇంక పని అవుతుంది అన్నాడంటే. సమయం ఇచ్చినప్పుడు చూసుకోవాలి. ముందు చెప్పాడు ఈ పట్టణానికి వెళ్ళక ముందు ఒప్పుకుంటే బాగున్ను. ఒప్పుకున్నప్పుడు ఈ పట్టణంలో ఇజ్రాయేల్ అందరూ ఓడిపోయిన తర్వాత దేవుడు శాపం ఆజ్ఞ ఇచ్చేసిన తర్వాత, దేవుడు ఆజ్ఞను జారీ చేసిన తర్వాత నీ బ్రతుకును మార్చడం ప్రపంచంలో ఎవరి తరం కాదు అసలు. హల్లెలూయా. అవుతుందా? దేవుడు అవకాశాలు ఇస్తున్నాడని, దేవుడు వినియోగించుకున్నాడని మన ఇష్టానుసారంగా చేసుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏదో సరి ఉంటుంది. దీనికి కాంబినేషన్ మత్తయి 25:41 ఎక్సలెంట్ వర్డ్ అది. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూచి ఆకన్నా మత్తయి సువార్తలో చెప్పాను నేను. ఎవరండి అక్కడ ఇవి వచ్చినండి? ఇప్పుడు ఎందుకు చదివించాను అన్నది మీరు అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఎందుకు చెప్పాడు తెలుసా? మొన్న చెప్పాను గొర్రెలు మేకలు అని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు శపింపబడిన వాళ్ళు ఎవడో? మేక. ఎవడాడు? మేక. మేకలంటే దేవుని ఎరగని జనాంగం. దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యక్ష దీనికోసం చెప్పాను కదా, రాకడ కోసం చెప్పినప్పుడు టీవీలో వేసి చూపించా, గుర్తుందో లేదు మీకు? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోలేనప్పుడు వాడు ఎక్కడ పోతాడన్నాడు? నిత్యగ్నిలోనికి. ఈ పట్టణానికి వెళ్ళక ముందే దైవజనుడి దగ్గరికి వచ్చి నేను చేసింది తప్పు అంటే బాగున్ను. అలా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేక దోచుకున్నాడు. తర్వాత ఏమయ్యాడంటే ఇప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు, శపింపబడిన ద్వారారా నన్ను విడిచి మీరు నిత్య అగ్నిలోనికి ఓడి. ఇంక మీకు అవకాశం ఉందన్నాడా? అది దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సమయం ఉన్నాక ఒప్పుకుంటున్నాడు. పని అయిందా? తర్వాత మంచి ఆశీర్వాదం వచ్చిందండి. మంచి ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. జాగ్రత్తగా చదువుతాం. ఏం చేశాడు తెలుసా? నువ్వు చేసిన అపరాధం బట్టి 7వ అధ్యాయంలోకి రండి. వచ్చారా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము తర్వాత ఏం జరిగిందో చూడండి. 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా చేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపద్రేకము విడిచిన వాడై మల్లుకునెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఏం పేరు పెట్టారు? ఆకోరు లోయ అంటే బాధల లోయ. ఇంకోటి ఏంటి? శ్రమగల లోయ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పని తెలుసా? ఆకాను ఒక్కడే పోలేదు, ఆకాను వంశస్థులు అందరూ పోయారు. ఆకాను ఒక్కడే చావలేదు. అక్కడ పైన చదివితే మీకు అర్థమవుతుంది. 16వ వచనం నుంచి మీరు 26వ వచనం దాకా చదివితే ఆకాను ఒక్కడే చచ్చినట్టు రాయిలా. ఆకాను దగ్గర రావడానికి ఆకాను పెద్దల్ని, ముత్తాతల్ని, తాతలు అందరినీ పిలిచి అందరినీ లేపేశాడు. అక్కడ చదువుంది, మీరు చదివితే అర్థమవుతుంది. 7
వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడిను, అతడును అతని ఇంటి పురుషుల వరుస దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరహు ముని మనమడకు జబ్ది మునుమునకు కర్మి కుమారుడైన ఆకాను. అప్పుడు యెహోషువ ఆకాన్తో పక్కన చంపాడా, మొత్తం ఫ్యామిలీని లేపేశాడా? అమ్మా, ముత్తాతలు అందరినీ లేపుకుంటూ, వంశస్థుల్ని గోత్రాలను అందరిని లేపుకుంటూ వచ్చి అందరిని లేపడేశాడు. ఫినిష్. అంటే ఆకాను ఒకటితో పోయిందా? ఎవరితో పోయింది? మనం చేసే పాపం నీ ఒక్కడితో పోదు, తరతరాలకి కుటుంబాలకి వెంబడిస్తుందని బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పిందేం కాదు, నేను ఎవరిని శపించట్లేదు, ఎవరిని శపించవలసిన అవసరం మనకి లేదు. బైబిల్ చెప్తుంది తరతరాలకి జబ్ది కుమారుడు అన్నాడు, మునిమనుడు అన్నాడు, కబ్ది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అలా అందరినీ లెక్కేసుకుంటే వంశస్థులందరికీ ఏం పుట్టిందంట? ఇప్పుడు అమ్మ ఏం పుట్టింది? శాపగ్రస్తం. మనం చేసిన అపరాధం ఎవరిని వెంబడిస్తుంది అంటే మన కుటుంబాన్ని ఖచ్చితంగా. ఉన్నారా లేదా? మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ఇంజనీర్లు డాక్టర్లేం కాదు, ఆ కుష్టు వ్యాధుల దగ్గరే పన్నోళ్ళు గహజీ సంతానికి పని చేస్తాక వెళ్తున్నారు. ఇక్కడ ఒక్కడితో పోలేదు, ఎంతమందితో పోయారు? కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర 2 అనుభవాలు అడుగుతున్నాను, మీ దగ్గర 2 విషయాలు పెడుతున్నాను. ముందు ఏం చేశాడట? చూసిందాన్ని ఏం చేశాడు? చూడటం తప్పు కాదు, చూపుల్లో పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఆశించడం తప్పు కాదు, ఆశించడంలో పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఆశించి తర్వాత తీసుకున్నాడు, తర్వాత దాచుకున్నాడు, తర్వాత ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకోలేదు. సమయం వచ్చాక మళ్ళీ సన్నాసి అధికారిని అనుకుంటున్నావు ఏంట్రా? నీకు వచ్చినప్పుడు, మీ ఊరు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, నిన్ను అడిగినప్పుడు నువ్వు పడుకుంటావా అని అడగడండి. అడిగితాడు, అడగడా? అయ్య బాబు, కలెక్టర్ గారు ఏదోలా చేయండి అంటే ఆయన చేయడు. అయిపోయింది మిత్రమా, ఇంక లేదు సమయం మిత్రమా, నేను ఇంటికి వచ్చాను, మీతో మాట్లాడాను, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, కానీ అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, కానీ నీకు నచ్చినప్పుడు ఒప్పుకుంటే నేను ఊరుకుంటానేంటి అంటాడు. అనలే? అక్కడ అదే జరిగింది. కాబట్టి ఏం చేశాడు? చూచాడు, తర్వాత అమ్మా మెరుగుపడండి చెప్పండి, ముందు ఏం చేశాడు? తర్వాత 4వది సమయం ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు. 7వది ఆశీర్వాదం ఏంటంటే తనకి తన కుటుంబంలో మొత్తం అటాశైలాగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కావాలా మీకు? మీతో పాటు మీ పాపం పోవాలా, లేకపోతే పిల్లలకు కూడా ఏదైనా సంక్రమించే జాతిలో మీరు ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నాం. మాట్లాడరేంటి? తెంగరోళ్ళు ఎవరు లేరులే ఇక్కడ. దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పింది ఏం లేదు ఇందులో. అంటే ఎక్కడైనా నేను తప్పు చెప్పినా? ప్రతి దానికి రిఫరెన్స్ ఉందా లేదా? రిఫరెన్స్ ఉన్నావా? నువ్వు అసలు వెళ్ళవు, నువ్వు ఉండవు. నీకు, నీ పిల్లలకి, నీ సంతానానికి కూడా నేను చెప్పి వాక్యం కాదు అది, బైబిల్ చెప్తుంది. పట్టి పీడిస్తుందంట. ఏంటంట అమ్మ? ఏంటి? శాపం. మనకు తెలిసి ఎవరికి అన్యాయం చేయకూడదు. ఇది బాగా బైబిల్ చెప్తున్నాను, వినండి. ఎవ్వడికి అన్యాయం చేయకూడదు. ఆకాను వెనకెళ్ళి తెచ్చేసుకుని ఏమీ లేదన్నాడు. ఎవడు చూడలేదు కదని నా గుడారం అన్నాడు. ఏ గుడారం అండి అది? ఆడికో గుడారం ఉంది, ఆడికి గుడారంలో ఒక వ్యక్తి ఉంది, ఆ గుడారంలో దాచాడు. నా గుడారం అన్నాడు. అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా వచ్చినండి. ఏ గుడారం అంటది? ఏ గుడారం? చాలాసార్లు విన్నాం ఆకాని గురించి. మరొకసారి దేవుడిని హెచ్చరిస్తున్నాడు. శాపగ్రస్తమైన యెరికో పట్టణంలో తెచ్చి కుటుంబానికి ఏం చేశాడు? బైబిల్ మూసారమ్మా, అయిపోయింది అనుకుంటున్నారా? భక్తులు ఎదరు బ్యాచ్లో ఉన్నారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి భక్తులు ఇచ్చినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ పాపం అయిపోయి పెట్టుకొచ్చేద్దాం అనుకుంటే డైరెక్ట్ ఇంట్లోకి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు? తీసుకొచ్చాడో లేదమ్మా? నగ్న సత్యం. లేదంటే రేపు పొద్దున్న ఫోన్ చేసి వీడియో కాల్ వినిపిస్తాను మీకు ఈ విషయం. ఒక ఆవిడ చెప్తుంది, మతి లేదు నాకు, మాలి వెళ్ళొచ్చి లోకలోకి డైరెక్ట్ ఇంట్లో కట్టుకొచ్చేసింది. శాపగ్రస్తం అయిపోయింది, బట్ట బయలైపోయింది. అప్పుడు దాకా ఎవరికి తెలియలేదు. యేసుప్రభుని బీరువాలో పెట్టేసింది, వాగ్దానాలు దాచేసింది, ఎవరికి తెలియదని. కానీ దేవుడు బట్ట బయలు చేస్తే దాన్ని ఆపడం ఎవడి తరం కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. దైవజనం నుంచి వచ్చిన మాట. పాపం యెరికో పట్టణం అప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చిందండి యెహోషువకి. ఎందుకు నాయనా మేము
ఎరుకోలను జయించిన మేము ఆయి పట్టణం లాంటి చిన్న పట్టణంలో ఓడిపోతామా? మేము ఏంటి యోధులను తీసుకెళ్ళినా వాళ్ళు తీరా చూస్తే 10 మంది లేరా, నా దగ్గర ఇంత సామ్రాజ్యం ఇంత ధనం ఉండి నేను వాళ్ళని ఓడించలేకపోయానని చెప్పి ఏడుస్తూ ఉంటే కొట్టేసి కుప్పగా వేసేసి పినిచ్చేసేసి తరతరాలకి అసలు మా వంశం లేకుండా చేసి పడేయాడు. గెహజీ వంశానికి కూడా కుష్టి వ్యాధిని తీసుకొచ్చాడు. మనం చేసిన పాపం మన పిల్లలకి శాపంగా ఎప్పుడు మారకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి, మనం చేసిన పాపం పిల్లలకి మాత్రం శాపంగా మారిందా తగ్గిన శిక్ష నువ్వే అనుభవిస్తావు. బాగా చెప్తున్నాను, నీ పాపం నీ పిల్లలకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. అది నీతో ఫినిష్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏదైనా పాపం చేస్తే నాతో ఫినిష్ అవ్వాలి, అది పిల్లలకి సంభవించకూడదు. బైబిల్ ఒకటే చెప్తుంది, దేవుడు చూస్తాడు తేడా పడితే వంశాల ప్రకారంగానే లేపేశాడు. దేవుడికి ఇప్పుడు ఆకాను లాంటి మంచి భక్తులు మన కాదు. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు ఉన్నాడా లేదండి ఆకాను? అమ్మ ఉన్నాడా లేదా? సూర్యచంద్రులను ఆపినప్పుడు చూసాడా లేదా? అన్ని వరాలు చూసినాడు తప్పిపోతే మరి నువ్వు ఈ రాత్రి ప్రభు నీతో నిశ్చయంగా